లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 13వ తారీఖు. ఎల్లప్పుడూ ఆయనకిష్టులుగా నుండుట. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. నీవు శక్తిమంతుడవు కావాలనుకుంటే ఆయన చిత్తమును చేయాలి. దేవుని చిత్తము నుండి తొలగించడానికై సాతాను నన్ను నర్సాపూర్ నందు లేసుల వ్యాపారములో దింపెను. అయితే దేవుడు దానిని నిలిపివేయమని నాతో చెప్పాను. పటములు గీయటలోనూ రంగులు పూయటలోనూ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సంపాదించాను. అయితే నేనొక కళాకారునిగా ఉండుటకు ఇష్టములేని దేవుడు దానిని వదిలివేయమని చెప్పాడు. కళాశాలలో ఉండగా వెళ్ళి బోధించుము అని చెప్పాడు. అట్లే నేను చదువు మాని వేయాలనుకున్నప్పుడు చదువులో కొనసాగు అని సూచించాడు. సాధారణంగా వివాహ సమయములలో సాతాను పెద్ద వల వేసి దేవుని చిత్తాన్ని చేయకుండా అడ్డుకుంటాడు. వెలుపల ఆర్థికాభివృద్ధి పొందేవారు దేవుని చిత్తమును చేయని వారి కన్నా మెరుగు. నీవు దేవుని చిత్తాన్ని చేయుటకు ఇష్టపడితే నీవొక ఉపాధ్యాయుడవైనను గుమస్తావైనను వడ్రంగివైనను సరే, నీ జీవితమంతా 100 రెట్లు విలువగలదిగా చేస్తాడు. శిలువపై మన రుణమంతటిని యేసు చెల్లించాడు. తండ్రికి విధేయుడగుచు ఆయనకిష్టమైనట్లే ఎల్లప్పుడూ చేసేవాడు. ఆయనను ఎదిరింపగల వారెవ్వరూ లేరు. యేసుని వెంబడించుచున్నట్లయితే లెక్కింపలేనంత విలువ కలుగుతుంది. వెళ్ళి బోధించి బాప్తిస్ము ఇమ్ము అనుట అంత తేలికైన పని కాదు. స్త్రీల కొరకైన వాంఛ, ధన వ్యామోహము అను వలలో చిక్కుకొనున్నట్లు సాతాను నిన్ను పడద్రోయును. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, మత్తయి 28:18 అని అన్నాడు. పరలోకమందును భూమి మీదను అనుచున్నాడు. నిద్రించు వారికి శోధనలు వస్తాయని వారిని హెచ్చరించుటకు పరలోకమంతా ఇష్టపడుతుంది. యేసు యొద్దకు నీవు వచ్చినప్పుడు ఆయనతోనూ ఆయన పరలోక వాసులతోనూ నిబంధనలోనికి వస్తావు. విలువ చెల్లించనిదే దేవుని కార్యాలలో పాలుండదు. విద్యా విహీనుడవైన దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని చిత్తంలో ఉండుట వలన సాధు సుందర్ సింగ్ మరియు డేవిడ్ లివింగ్స్టన్లు దేవుని కొరకు గొప్ప కార్యములు చేశారు. యేసు తండ్రి చిత్తము చేసినట్లు చేయువారిలో నీవును ఒకడివై ఆయన చిత్తము చేయడానికి నీ తల్లిదండ్రులను సహా అంగీకరింపజేసేవాడవు అవుతావు. అంత గొప్ప దీవెనకరముగా ఉన్నత మెట్టులో నీ జీవితాన్ని ఉంచాలని ఆయన చిత్తము. పోరాటాల ద్వారా మనము శుద్ధీకరింపబడుదుము. ఎన్ దానియేలు గారు.